ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 8లో గత కొన్ని వారాలుగా నిత్యం టాస్కులు గొడవలతో రసవత్తరంగా సాగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే బిగ్ బాస్ హౌస్లో నేడు నిఖిల్ సోనియాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే కిచెన్లో పృథ్వీ, నిఖిల్ అలాగే సోనియా వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. ఇక సోనియా అన్నం పొయ్యి మీద పెట్టేసి కూరగాయలు కట్ చేస్తుంది. అన్నం స్టవ్ మీద ఉందనే విషయాన్నే మర్చిపోయింది. దీంతో అన్నం మొత్తం ఎవరు తినకుండా మాడిపోయింది. దీంతో పక్కనే ఉన్న నిఖిల్, ఏంటి సోనియా నీకు అన్నం వండడం కూడా చేత కాదా, అన్నం ఇలా మొత్తం మార్చేసావు, ఇప్పుడు హౌస్లో అందరూ ఏం తింటారు అని అడిగేసరికి నాకు చేత కాదు, నువ్వు నేర్పిస్తావా అంటూ సోనియా నిఖిల్పై సీరియస్ అయింది. ఇక దీనికి నిఖిల్, ఎప్పుడు చూసినా చేసిన తప్పును సమర్థించుకుంటూ ఉంటావు, కనీసం అన్నం వండడం కూడా రాకపోతే ఎలా, అసలు నువ్వు ఆడపిల్లవేనా అంటూ అడిగేసరికి సోనియా ఒక్కసారిగా సీరియస్ అయింది. మీరు నాకు కబుర్లు చెప్పడం కాదు, అన్నం వండి చూపించండి, నేను వేరే పనిలో ఉండి మర్చిపోయాను అంటూ చెప్పింది సోనియా. దీంతో ఇక్కడే ఉన్నావు కదా, కొంచెం కూడా మా అన్నట్లు వాసన రాలేదా అని అడిగాడు నిఖిల్. ఇక దీనికి నా ముక్కు పని చేయట్లేదు అంటూ నిఖిల్కి గట్టిగా ఇచ్చుకుంది. దీంతో మరింత కోపంతో రగిలిపోయిన నిఖిల్, తినే అన్నాన్ని ఇలా మాడగొట్టిందే కాక మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావు, నువ్వు సరే నిఖిల్ అయిందేదో అయిపోయింది, నేను మళ్ళీ వండుతాను అంటే సరిపోతుంది కదా, ఇప్పుడు అందరికీ ఆకలిస్తుంది, మొదటి వారంలో నువ్వు బేబక్కవై పప్పు మాడిపోయిందని నామినేషన్ చేసావు, మరి ఇప్పుడు నువ్వు కూడా అదే చేసావు కదా, మరి నేనేం చేయాలి, డైరెక్ట్గా బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయాలి అని అడిగేసరికి సోనియాకి చాలా కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది. మరి నిజంగానే ఆ రోజు బేబక్కని పప్పు మార్చేసింది అని చెప్పి సోనియా ఒక రేంజ్లో ఏకిపారేసింది. కానీ సోనియా ఇప్పుడు ఏకంగా తినే అన్నాన్ని మార్చేసింది కదా, మరి ఇప్పుడు సోనియాని ఏమనాలి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.